ఈరోజు ఏపీ డిఎస్సి స్కామ్ అని అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ డిఎస్సి పోస్టులు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్గా మీకున్న అవగాహన మేరకు నిజంగానే ఏపీ డిఎస్సిలో అవినీతి జరిగిందని అనుకుంటున్నారా? ఈరోజున్న పరిణామాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు డిఎస్సిలో అవినీతి జరిగిందా లేదా అని నేను జడ్జ్ చేయలేను, ఎందుకంటే నాది స్థాయి కాదు. నేను ఒక సాదాసీదా ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు జరుగుతున్న మీడియా ప్రచారాలు, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి కూడా అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, ఇదిగో ఉద్యోగాన్ని 10 లక్షలకు అమ్ముకున్నారు, 25 లక్షలకు అమ్ముకున్నారు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆధారాలు ఉన్నప్పుడు మీడియా ప్రెస్ మీట్కి ఎందుకు పరిమితం అయిపోతున్నారు? ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆయన చెప్తే కొన్ని వేలాది లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్న నాయకుడు, ఆ ప్రపంచం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఆధారాలు ఉన్నప్పుడు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ఒక స్టేట్మెంట్, ఒక పిల్లో స్టే అంటారు కదా, అది పాస్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది ఏకంగా న్యాయస్థానమే న్యాయం తెలుస్తుంది కదా. నువ్వు నేను నిర్ణయించుకోవడానికి ఎవరు? మనకేమి ఇప్పుడు మన అంతా కూడా ఆఫ్ నాలెడ్జ్ వెళ్ళాం. మీడియా ముందు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆఫ్ నాలెడ్జే, అర్థమైందా? నేననే కాదు, ఎవరైనా అంతే. కానీ మనకు నిజాలు బయటకు రావాలి, న్యాయస్థానాల నుంచి మనకి నిజాలు తెలుస్తాయి. న్యాయం తప్పు ఎక్కడ ఉంది, ఒప్పు ఎక్కడ ఉంది అనేది న్యాయస్థానాలు మనకు ప్రకటిస్తాయి. అంటే అప్పుడు మన న్యాయస్థానం దగ్గరికి ఆశ్రయించాలి కదా. ఇప్పుడు డిఎస్సి అనేది చిన్న వ్యవహారం కాదు. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇక్కడ 16,000 మంది బాగుపడ్డారు. కానీ డిఎస్సిలో అవినీతి జరిగితే నష్టపోయిన వాళ్ళు ఎంతమంది? సుమారు 6 లక్షల మంది. అంటే వీళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది కదా. మరి ఇక్కడ 16,000 మందికి సుమారు 6 లక్షల మందికి ఎంత తేడా ఉంది? అంతే కదా, డబుల్ త్రిబుల్ వ్యత్యాసం ఉంది. అంత వ్యత్యాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిజాలు ఏంటి అనేవి న్యాయస్థానాలు చెప్తాయి. నువ్వు నేను ఇప్పుడు న్యాయం తప్పు అని, ఇది కూడా ప్రభుత్వం తప్పు చేసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది నిజమని ఇవన్నీ నేను జడ్జ్ చేయాలని నేను చెప్పలేను. నేను అనేది ఏంటంటే, ఆధారాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళడమే. ఏ తప్పు జరిగినా కానీ కోర్టుకే కదా వెళ్ళేది. నీకైనా, నాకైనా, వ్యవస్థలకైనా, ఎవరికైనా కానీ న్యాయస్థానం ఒకటే. ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆధారాలు ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు కేవలం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్పితే ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు? వెళ్తే డైరెక్ట్ సిబిఐకి వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే ఇప్పుడు కింది స్థాయి న్యాయస్థానాల్లో న్యాయం జరగకపోతే పై స్థాయి న్యాయస్థానాలకు వెళ్తాం. ఇప్పుడు సెంట్రల్ సిబిఐ అనేది ఏదైనా చిన్న వ్యవస్థ కాదు కదా. దేశం మొత్తం శాసించే వ్యవస్థలో సిబిఐ అనేది చాలా పెద్దది. మరి అటువంటి దాని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ముందు కింద హైకోర్టులోనో, జిల్లా స్థాయి కోర్టులోనో మనకు న్యాయం జరగకపోతే అక్కడ వరకు వెళ్ళాలి. అసలు ముందు ఎక్కడ పోరాడకన్నా అక్కడ వరకు ఎందుకు? డిఎస్సికి సంబంధించి ఆస్పిరెంట్స్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. నేను గోల్డ్ మెడలిస్ట్ అనే ఒక ఆవిడ, దుర్గయ్య అనే ఒక ఆయన, నేను గోల్డ్ మెడలిస్ట్ సార్, నాకు జాబ్ ఇవ్వలేదని కొంతమంది, కానీ మిగతా నాకు 3rd ర్యాంక్ వచ్చినా, అక్కడ అవైలబిలిటీ ఉన్నా కూడా నాకు జాబ్ ఇవ్వలేదని కొంతమంది. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇదంతా వాస్తవం అంటారా నిజంగా? ఇప్పుడు మీరు చూపించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్న మెరిట్ స్టూడెంట్లు లేకపోతే గోల్డ్ మెడలిస్ట్ అని అంటున్నారు, అవి మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మరి ఆ విద్యాశాఖకు సంబంధించిన ఎవరైతే పై స్థాయి అధికారి ఉంటారో, ఆయన కోన శశిధర సంథింగ్ ఏదో పేరు ఉంది సార్ది, మరి ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నారు కదా, ఇదిగో మీరు పలానా వ్యక్తికి తప్పు జరిగింది రాలేదన్నారు, ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మెరిట్ ఎంతమందికి వస్తే అంతమందికి ఇవ్వరు కదా. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉంటే అందులో రిజర్వేషన్ ఎంత ఉంది, స్పోర్ట్స్ కోటా ఎంత ఉంది, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ముఖ్యంగా క్యాస్ట్ వైజ్గా అన్నీ ఫిల్టర్ చేసుకొని, దాంతోపాటు సర్టిఫికేషన్ వెరిఫికేషనే కానీ, ఇంటర్వ్యూ ప్యాటర్నే కానీ, ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్నీ సరి చూసుకున్న తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్గా అన్నిటికి అటెండ్ అవుతారో, ఎవరైతే పర్ఫెక్ట్గా అన్నీ చేస్తారో, ఎవరైతే 100కి 100% అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు 10 మంది మెరిట్ వచ్చిందని చెప్పి 10 మందికి ఇవ్వరు కదా. అందులో 6 పోస్టులు ఉంటే 6లో ఎవరైతే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అదే అని చెప్పి ఆయన సవాల్ కూడా విసురుతున్నారు. ఇంకా నేను ప్రూవ్ చేస్తాను రండి అని చెప్పి ఆయన వీడియో పెడుతున్నారు. అంటే ఆయన వీడియోలు ఎందుకు వైరల్ అవ్వట్లేదు? ఇప్పుడు ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఒక పై స్థాయి వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు శాసించడానికి ఏమీ లేదు. వాళ్ళని శాసించేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. వాళ్ళ ఉద్యోగాల్లో ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ వల్లే అవుద్ది, వీళ్ళ వల్ల ఏమీ కాదు. మరి అలాంటప్పుడు అటువంటి పై స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎందుకు నమ్మడం లేదు? ఆయన కూడా ఓపెన్గా చెప్తున్నాడు కదా, నేను ప్రూవ్ చేస్తాను రండి, మీకు ఎక్కడ తప్పు జరిగిందో నా దగ్గరికి రండి, నేను విత్ ప్రూఫ్లతో సహా అని అంటున్నాడు. లేదు అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. మరి మీడియా ముందు కూర్చునే బదులు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీడియా అనేది రచ్చ చేయడానికే దొరుకుద్ది. ఇప్పుడు నేను ఒక పెద్ద వ్యక్తి మీద ఇష్టానుసారంగా మాట్లాడేస్తే ఆయన స్థాయి అలాగే ఉంటుంది, కానీ నేను మాట్లాడేందుకు నేను దిగజారిపోతాను. అదే నేను న్యాయ పోరాటం చేసి పలానా వ్యక్తి తప్పు చేశాడు ఇదిగో అని చెప్పి ఆధారాలతో సహా నేను కోర్టులో నిరూపిస్తే ఆ మనిషి వాల్యూ అనేది తగ్గుద్ది. ఇదిగో ఈ వ్యక్తి కూడా ఇలా మోసం చేస్తాడా అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మోసం చేసింది అన్నారు, మోసం చేసిందన్నాడు ఆధారాలతో సహా కోర్టులో నిరూపించండి. అంటే అలజడి సృష్టించడానికే ఈ డిఎస్సి ఇష్యూని రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు.
అది రాజకీయంగా పొలిటికల్గా ఉండే ఎప్పుడు కూడా ఇటువంటి కాంట్రవర్సీ టాపిక్లో ఇది ఒకటి అవుద్దని నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్లు చేయడం, వీళ్ళ మీద ఎలిగేషన్లు చేయడం ఇవన్నీ కామన్గా ఉండేవే. ఏదైనా ఉంటే కానీ న్యాయస్థానాల దగ్గర తెలుసుకోవాలి. తేల్చితే అప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. అది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 16,000 మంది చిల్లరకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వేరు, రాని 6 లక్షల మంది, సుమారు 6 లక్షల మంది ఒకవైపు ఉన్నారు. అక్కడ నిరూపిస్తే ఈ 6 లక్షల మందికి యావరేజ్న దానికి డబుల్ త్రిబుల్ చేసుకున్న వాళ్ళందరూ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి కదా. అంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, వాళ్ళ వల్ల మేము ఉద్యోగం కోల్పోయామనే ఆ వ్యతిరేక ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుతుంది కదా. మీడియా ముందు ప్రచారం చేసే బదులు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ న్యాయస్థానాలకు వెళ్ళి ఖచ్చితంగా చేస్తే 6 లక్షలకి త్రిబుల్ వేసుకున్న 18 లక్షల ఓట్లు అదనంగా కలుస్తాయి. అదే ఇక్కడ 16,000 మంది జీవితాలతో ఆయన మీడియా ముందు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అది ఇబ్బంది అయ్యి దానివల్ల పోతే ఇక్కడ 16,000 కుటుంబాలు సుమారు ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు పోయినట్టే కదా. పైగా ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే డిఎస్సి వచ్చి ఎన్నాళ్ళు అయిందండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 6 నెలలు ఎగ్జామినేషన్ పెట్టి రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి వెంటనే కూడా పోస్టింగ్లు అలాట్ చేసి వాళ్ళు ఇప్పుడు జాబులు తీసుకొని నెల కూడా 30,000, 40,000, 50,000 వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ర్యాంకులు తగ్గట్టు తీసుకున్నారు. మరి 2 ఏళ్ళు ఏమైంది? ఆ రిజల్ట్ వచ్చినప్పుడే, ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎందుకు దాన్ని బయటికి తీసుకురాలేదు? మరి ఇది కూడా ఒక పాయింటే కదా. పోనీ ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎందుకు న్యాయ పోరాటం చేస్తలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు నేను మంచి స్థాయిలో ఉండి నువ్వు కింది స్థాయిలో ఉంటే నాకు నచ్చకపోతే నువ్వు నా మీద 2 రాళ్ళు వేస్తావు. అదే రివర్స్లో ఉంటే నువ్వు పై స్థాయిలో ఉంటే నేను కింద స్థాయిలో ఉంటే నేను నీ మీద 2 రాళ్ళు వేస్తాను. ఇది రాజకీయంగా జరిగే ఒకరి మీద ఒకల కాంట్రవర్సీ తప్పితే ఇటువంటి నాకైతే దీని మీద పెద్దగా నమ్మకం లేదు. నేనైతే జరగలేదని అనుకుంటున్నాను. ఒకవేళ జరిగిందని అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాను. తప్పేం లేదు. ఎందుకంటే నేను కాదు ఇంకొక 10 మంది మద్దతు ఇచ్చేటట్టు నేను కూడా సహాయపడతాను.